పరమాత్మ నుండి బ్రహ్మ విష్ణువులు పుట్టారు. బ్రహ్మదేవుడు లోకాలని సృజించుటకు, విష్ణువు వాటిని రక్షించుటకు పరమేశ్వరునిచే నియమితులయ్యారు. అయితే పరమేశ్వరుని ఆజ్ఞానుసారం బ్రహ్మ విష్ణువులు తమ విధులను నిర్వహించుటకు బదులుగా అహంకారపూరితులై నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరస్పరం పోట్లాడుకోసాగారు. అది పరమేశ్వరుడు చూశాడు. పరమశివుడు తేజోవంతమైన జ్యోతిస్తంభంగా బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచాడు. అనంతమైన దివ్య తేజస్తంభాన్ని బ్రహ్మ విష్ణువులు చూశారు. ఇంతలో అందులో నుండి మాటలు వినిపించాయి. నీ ఎదుట తేజోవంతమైన ప్రకాశించే ఏ జ్యోతిస్తంభము పరమశివుని యొక్క స్వరూపము. దీని ఆది అంతములను నీలో ఎవరు కనుగొందురో వారే గొప్పవారు అని చెప్పాడు. విష్ణువు తేజస్తంభము యొక్క అంతమును కనుగొనుటకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఆయన వరాహ రూపము ధరించాడు. భూమిని తవ్వుకుంటూ దాని వెంట పోయాడు. ఆ జ్యోతిస్తంభము కిందకు అనంతంగా వ్యాపించిపోతూనే ఉంది. ఎంతో ప్రయత్నించాడు. శరీరం పూర్తిగా అలసిపోయింది. ఇప్పుడు అహంకారం పోయింది. వెంటనే పరమేశ్వరుని తలుచుకొని, ఆహా, ఏమి ఈ మాయ! దీని చేత ఆదిదైవమైన పరమేశ్వరుణ్ణే మర్చిపోయాను. ఈ సృష్టినంతా నేను రక్షిస్తున్నాను. నాకంటే గొప్పవారు లేరని గర్వించాను. నిజంగా దేవతలకు, వేదాలకు, సమస్త విశ్వానికి ఆధారం ఆ పరమాత్మ ఒక్కడే అని పరమేశ్వరుని ధ్యానించాడు. ఇక బ్రహ్మ హంసరూపము ధరించి తేజస్తంభము యొక్క మొదలను కనుగొనుటకు బయలుదేరాడు. ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయి అలసిపోయాడు. ఇంత జరిగినా బ్రహ్మ తన ప్రయత్నాన్ని వదలలేదు. ఇంతలో ఆకాశం నుండి వస్తున్న మొగలి రేకులు మరియు కపిలగోవు కనిపించాయి. అప్పుడు బ్రహ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించారు. మేమిద్దరం శివస్వరూపమైన తేజస్తంభము తల మీద నుండి వస్తున్నామని చెప్పాయి. నేను బ్రహ్మను, సృష్టికర్తను. నేను తేజస్తంభము అంతమును కనుగొనుటకు కొన్ని సంవత్సరముల నుండి ప్రయత్నిస్తున్నాను, కానీ కనుగొనలేకపోయాను.